వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని కొంతమంది అంటే ఈఎం అని కొంతమంది అంటారు. ఈఎం ఏంటంటే ఈవెంట్ మేనేజర్ అని. ఎక్కువ ఆయన ఈ మధ్యన ఈవెంట్స్లా కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ప్రచార కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా ఆయన బాగా ప్రమోట్ చేసేది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది కొత్తగా ఇప్పుడు ఈ మధ్యన. అప్పట్లో హైటెక్ సిటీ నేనే కట్టాను, ఐటీ నేనే ప్రమోట్ చేశాను, బిల్ క్లింటన్ని తీసుకొచ్చాను, సత్య నాదెళ్లని నేనే ప్రమోట్ చేశాను, ఇవన్నీ చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇప్పుడు సింగపూర్లో కూడా వెళ్ళినప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటిది క్వాంటమ్ వ్యాలీ అని చెప్తూ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది నేనే తీసుకొచ్చాను అమరావతికి, ఇండియాలోనే ఫస్ట్ అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. సింగపూర్లో స్పీచ్లో కూడా చెప్పారు. అయితే ఇవి ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది. అలాగే ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయ్యి దానికి రిప్లై కూడా అంతే స్పీడ్గా వస్తుంది, అది అబద్ధం అయితే. సో ఇప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అనేది అడ్డంగా దొరికేశారు. ఎలాగా అంటే కర్ణాటక మంత్రి ఎన్ఎస్ బోస్రాజు అనేటువంటి ఆయన, మినిస్టర్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, లీడర్ ఆఫ్ ద హౌస్ కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈయన ఒక ట్వీట్ చేశారు. ఫర్ ద రికార్డ్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్డ్ ఇండిజినియస్లీ బై QPIAI right here in Bengaluru, Karnataka begin its commercial operations since April 2025. This 25-qubit quantum computer named Indus is already delivering real-world services in sectors like healthcare, defense, advanced research, finance and other fields. ఆయన ఏమన్నారంటే 25-qubit క్వాంటమ్ కంప్యూటర్ అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు మెన్షన్ చేసింది 8-qubit క్వాంటమ్ కంప్యూటర్ అన్నారు. సో ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతుంది.